హెల్లో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. బొమ్మల్లో లబూబు బొమ్మలు వేరయ్యా అంటున్నారు డాల్ ప్రేమికులు. ఇది ఏమిటి? ఎందుకు అంత ఫేమస్ అయింది? దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లబూబు ఎలా పుట్టిందంటే, చైనాలోని పాపులర్ డిజైనర్ కేసింగ్ లుంగు జానపద కథల నుండి ఇన్‌స్పైర్ అయ్యి 2019లో లబూబు బొమ్మని డిజైన్ చేశారంట. మొదట బ్యాగులు, కీ చైన్‌లు, ఫిగర్స్ రూపంలో వచ్చి తరువాత ఈ బొమ్మ అన్బాక్సింగ్ ట్రెండింగ్‌కి రచ్చ అయిందంట. డిజైనర్ కేసింగ్ లుంగు అంటాడు, "నా చిన్నప్పుడు బొమ్మలే నా ప్రపంచం. ఇప్పుడు పిల్లలకి అదే కల్పన అందించాలనేదే లబూబు వెనక కథ." ఇది 'ది మాన్స్టర్స్' అనే సేకరణలో భాగం. ఈ సిరీస్‌లో జిమో, మెకో, లైకో లాంటి ఇంకొన్ని బొమ్మలు కూడా ఉంటాయి. ప్రతి బొమ్మకి ఒక కోణం ఉంటుంది. ప్రతి బొమ్మకి ఒక పాత్ర ఉంటుంది. ప్రతి బొమ్మకి ఒక స్వభావం ఉంటుంది. లబుబు బొమ్మ విషయానికి వస్తే, దీనికి కోణాల చెవులు, పెద్ద కళ్ళు, 9 కూరల్లాంటి పళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ బొమ్మ పిల్లల కంటే పెద్దవాళ్ళకే ఎక్కువ నచ్చుతుంది. ఇది క్యూట్ కంటే క్రియేటివ్. మార్కెట్ స్ట్రాటజీ వల్ల అన్బాక్సింగ్ పద్ధతి వల్ల 13,300,00,00,000 రూపాయలు సంపాదించారంట. ఈ బొమ్మలు ఫ్యాషన్ రంగంలో కూడా ప్రాచుర్యం పొందాయి. కొంతమంది దీనిని ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ లాగా భావిస్తున్నారు. బొమ్మకు బొమ్మ బతుకు ఇచ్చింది. అదేనండి సోషల్ మీడియా. క్యాచీ, ఫ్లాషీ రీల్స్ చేసేవాళ్ళు, ఇంకా ఎంతమందో సెలబ్రిటీలు దీన్ని పట్టుకొని రీల్స్ పెట్టటం వల్ల దీని యొక్క ట్రెండ్ బాగా పెరిగిందంట. ఇది బొమ్మ కాదు, బోలెడంత బిజినెస్ బూస్ట్ ఇచ్చిన బ్రాండ్. పిల్లల ఆటగా మొదలై పెద్దల వాలెట్లు ఖాళీ చేసిన లవ్ మార్కెట్ తుఫాన్. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌కి బాయ్ బాయ్ చెప్పి బొమ్మని కొందామనుకుంటున్నారా? అయితే ఏమవుతుంది? బొమ్మతో పిక్ తీసుకోండి, ఇన్‌స్టాలో పెట్టండి, ఇంకా లైకులే లైకులు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.